ద డిప్లొమాట్, జాన్ అబ్రహాం కొత్త హిందీ సినిమా మొన్న మార్చి 14 హోలీ రోజు శుక్రవారం హాలిడే రోజు రిలీజ్ అయింది సినిమా. అంతకుముందు నేను ట్రైలర్ చూశాను డిప్లొమాట్ది. చూసినప్పుడు అనిపించింది ఏంటబ్బా జాన్ అబ్రహాం ఉన్నాడు, యాక్షన్ లేదు. మామూలుగా జాన్ అబ్రహాం సినిమా అంటే ఫుల్ ఫైట్స్తో ఉంటాయి కదా అనుకున్నాను. కానీ తర్వాత తెలిసింది ఏంటంటే ఇది నిజంగా జరిగిన కథ. పాకిస్తాన్లో చిక్కుకున్న ఒక ఇండియన్ ముస్లిం అమ్మాయిని అక్కడ ఉన్న మన ఎంబసీ, మన ఇండియన్ ఎంబసీ అంబాసిడర్ జాన్ అబ్రహాం చేశాడు, జేపీ క్యారెక్టరు. అతను ఆమెను ఇండియాకి ఎలా తీసుకొచ్చాడు అనేది కథ. ఇది నిజంగా జరిగింది, రీసెంట్గానే జరిగింది. 2017-18 ప్రాంతంలో జరిగింది అంతే. అంటే అప్పుడు మనకు హోమ్ మినిస్టర్గా మనకు సుష్మా స్వరాజ్ ఉన్నింది. తను చనిపోయింది, తను బీజేపీలో ఉండింది. ఆ క్యారెక్టర్ రేవతి చేసింది. ఇక సినిమా విషయానికి వస్తే 2 గంటలే ఉంది సినిమా. గంట ఫస్ట్ హాఫ్, గంట సెకండ్ హాఫ్. సినిమా స్టార్టింగ్లోనే మనకు పాకిస్తాన్లో చూపిస్తారు. ఆ అమ్మాయి వచ్చి మన ఇండియన్ ఎంబసీలో దూరడము, నన్ను కాపాడండి అని మొత్తుకోవడము. అప్పుడు జాన్ అబ్రహాం అక్కడ ఇండియన్ ఎంబసీలో అంబాసిడర్, అతని డిప్లొమాట్ అంటే అతని క్యారెక్టర్ వచ్చి ఈ అమ్మాయి చెప్తుంది నిజమా కాదా అని పరీక్షించుకోవడము. నిజమని నమ్మాక ఆమె ఫ్లాష్ బ్యాక్ తెలుసుకొని, ఆ ఫ్లాష్ బ్యాక్ ఎలా ఉంటుందంటే ఆమె ఎలా వచ్చింది పాకిస్తాన్కి, ఒక ఇండియన్ ముస్లిం అమ్మాయి పాకిస్తాన్కి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, అక్కడ వచ్చాక ఎలా మోసపోయింది, ఎలా టార్చర్ అనుభవించింది, ఎలా మన ఇండియన్ ఎంబసీకి చేరింది అనేది మనకు చూపిస్తారు. అంటే నిజంగా జరిగింది కాబట్టి ఉన్నది ఉన్నట్టు చూపించారు. అందువల్ల నీకు ఎక్కడ మనకు సినిమా చూస్తున్న ఫీలింగ్ రాదు. అంటే ఎక్కువ డ్రామాటిక్ సీన్స్, ఎలివేషన్స్, హై ఇచ్చే మూమెంట్స్ ఏమీ లేకుండా ఫ్లాట్గానే వెళ్ళింది. అంటే కథ ఇంట్రెస్టింగ్గా వెళ్ళింది. మనం కూడా అంటే అంత కన్విన్సింగ్ అనిపించదు. ఈ రోజుల్లో ఇంత చదువుకున్న అమ్మాయిలు కూడా ఎలా మోసపోతారు, ఎలా పాకిస్తాన్కి వెళ్తారు ఒకరిని నమ్మి అనేసి అనిపించింది నాకు. బట్ నిజంగా జరిగింది కాబట్టి ఇక నమ్మక తప్పదు. ఇక ఇప్పుడు ఫస్ట్ హాఫ్ అంతా అది ఎస్టాబ్లిష్ చేస్తే, సెకండ్ హాఫ్లో ఆ అమ్మాయిని పాకిస్తాన్ నుంచి లీగల్గా ఇండియాకి ఎలా తీసుకురావాలి అది సమస్య. ఎందుకంటే పాకిస్తాన్ తెలుసు కదా, పాకిస్తాన్కి పోయినాకే అక్కడి నుంచి పంపరు వాళ్ళు. సో చాలా అడ్డంకులు పొలిటికల్గా చాలా క్రియేట్ చేస్తారు. ఇప్పుడు మన జాన్ అబ్రహాం అక్కడ నుండి మన సుష్మా స్వరాజ్ రేవతి క్యారెక్టర్తో హెల్ప్తో ఆమెను లీగల్గా ఎలా తీసుకురావాలి అని ఫైట్ చేసి అక్కడ కోర్టులో ప్రూవ్ చేసి ఇవన్నీ జరుగుతాయి. అక్కడ మీడియా అంతా అంటే ఇంకేమంటే పాకిస్తాన్లో అందరూ చెడ్డవాళ్ళే కాదు, కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉంటారు, హెల్ప్ చేసేవాళ్ళు అన్నట్టు చూపిస్తారు. నిజంగా జరిగిన కథే కాబట్టి ఉన్నదన్నట్టు చూపించారు. సో మొత్తానికి కష్టాలు పడి అంటే ఎలాగలాగో తీసుకొస్తారు. ఆ అమ్మాయి నిజంగా వచ్చింది ఇండియాకి కూడా. క్లైమాక్స్లో కొద్దిగా ఉత్కంఠంగా చూపించారు, కొద్దిగా యాక్షన్ ఎపిసోడ్ లాగా పెట్టుకున్నారు. బట్ పెద్ద యాక్షన్ ఏం కాదు. మామూలుగా జాన్ అబ్రహాం అంటే ఆ బాడీకి, ఆ కటౌట్కి యాక్షన్ ఉండాలి. బట్ సింపుల్గా డిప్లొమాట్ మాదిరే డిప్లొమసీతో బాగా చేశాడు జాన్ అబ్రహాం. బాగా సెట్ అయ్యాడు జాన్ అబ్రహాం ఆ క్యారెక్టర్. ఎందుకంటే ఇంతకుముందు కూడా చేశాడు ఇలాంటి రియల్ క్యారెక్టర్స్. కెఫే 26 ఏదో సినిమా ఉంది మన రాజీవ్ గాంధీ మర్డర్ కేసు పైన, అదొక తీశాడు. పరమాణు అని పోఖ్రాన్ టెస్ట్ల మీద కూడా ఇలాంటి మంచి సినిమాలు తీశాడు. రెగ్యులర్ కమర్షియల్ యాక్షన్ సినిమాలు కాకుండా ఇలా మంచి సినిమాలు కూడా తీస్తాడు. ఈ సినిమా డైరెక్టర్ వచ్చి శివం నాయర్, కేరళ అతను. ఇంతకుముందు నామ్ షబానా అని కొన్ని సినిమాలు చేశాడు అతను కూడా, డైరెక్టర్ కూడా. బాగా తీశారు, బాగా చూపించారు. అంటే ఒక డాక్యుమెంటరీ లాగా కాకుండా, అలాగని కమర్షియల్ సినిమా లాగా కాకుండా ఉన్నదన్నట్టు చూపించారు సినిమాని. అది నచ్చింది నాకు. అందులో ఆర్టిస్టులు కూడా అంత పాకిస్తాన్లోనే తీశారా అన్నట్టు అనిపించింది సినిమా. అంటే నిజంగా పాకిస్తాన్లో తీయలేరు కదా, బట్ సినిమా చూస్తే నిజంగా పాకిస్తాన్లో తీశారేమో అన్న ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. అంత బాగా తీశారు సినిమాని. 2 గంటలు ఉంది కాబట్టి ట్రూత్ పాయింట్ ఉంది. అంటే హీరోకి ఫ్లాష్ బ్యాక్ లేకు, అలాంటివి ఏం పెట్టుకోలేదు అసలు. ఎక్స్ట్రా పాయింట్సే లేవు. ఒకటే పాయింట్, అమ్మాయి పాకిస్తాన్లో చిక్కుకోరింది, ఇండియన్ అమ్మాయిని పాకిస్తాన్ నుంచి ఇండియాకి తీసుకురావాలి. నిజంగా జరిగింది కాబట్టి నిజంగా జరిగినట్టు చూపించారు. ఆ క్యారెక్టర్ కొత్త అమ్మాయి చేసింది, ఎవరు అమ్మాయి బాగానే చేసింది అమ్మాయి. ఇంకా మిగతా కొద్దిమంది ఉన్నారు, కుముద్ మిశ్రా లాంటి యాక్టర్లు ఉన్నారు, కానీ పెద్దగా స్కోప్ ఏం లేదు. మొత్తం జాన్ అబ్రహాం నడిపాడు సినిమా అంతా. సినిమా నాకు నచ్చింది ఏంటంటే, సినిమా అంతా అయిపోయాక 2 గంటల తర్వాత రియల్ ఫుటేజ్ చూపించారు. ఆ అమ్మాయిది, సుష్మా స్వరాజ్ది, అండ్ ఈ జాన్ అబ్రహాం క్యారెక్టర్ ప్లే చేసిన అంబాసిడర్ డిప్లొమాట్ జేపీ గారు అనేసి వాళ్ళ ముగ్గురిది ఒక ప్రెస్ మీట్ ఒకటి ఫైనల్లో సినిమా అంతా అయిపోయాక పెట్టారు. అది నచ్చింది నాకు. మొత్తానికి అయితే ఒక నిజంగా అంటే ఇవన్నీ తెలియదు మనకు, ఏదో పేపర్లో ఎక్కడో చదివింటాం అంతే. ఒక చిన్న ఆర్టికల్, చిన్న కాలం చదివింటాం అంతే. న్యూస్లో ఏదైనా వచ్చిండొచ్చేమో, కానీ ఇట్లా సినిమాగా తీసినప్పుడు తెలుస్తుంది అదంతా. సో ఈ సినిమా చూసి చాలామంది తెలుసుకోవాలి. ముస్లిమ్స్, మన ఎస్పెషల్లీ ఇండియన్ ముస్లిమ్స్
పాకిస్తాన్ అంతా ముస్లిమ్సే కదా మన వాళ్ళే అనుకొని పోతే అన్యాయం అయిపోతారు. సో పాకిస్తాన్ అది మతం మీద బేస్ చేసింది కాదు, అది వాళ్ళకి ఇండియా అంటే పడదు, అది గుర్తుపెట్టుకోండి. వాళ్ళు మన ఇండియా నుంచి హిందూస్ పైన అంతే, ఇండియా నుంచి ముస్లిమ్స్ పైన అంతే, ఇండియా నుంచి క్రిస్టియన్స్ పైన అంతే. సో వాళ్ళకి మతం ముఖ్యం కాదు, వాళ్ళకి వాళ్ళ దేశము అంతే. సో అది ఆ సినిమా చూస్తే అదే అనిపించింది నాకు. అంటే ఇప్పుడు ముస్లిమ్స్ పాకిస్తాన్, మన ఇండియన్ ముస్లిం అంటే ముస్లిమే కదా అని మంచిగా చూసుకోవాలి యాక్చువల్గా. బట్ అలా ఉండదు వాళ్ళ దృష్టిలో ఆ ముస్లిం అయినా కానీ వాళ్ళు ఇండియన్ అంటే పడదు పాకిస్తాన్కి. సో అది గుర్తుపెట్టుకుంటారని సినిమా చూడండి ఖచ్చితంగా. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, నో ప్రాబ్లం. బట్ ఫ్యామిలీతో చూస్తే కొంచెం అంటే ఏమీ లేదులే. ఒక షాట్ ఉంది, ఆ అమ్మాయిని టార్చర్ పెట్టేటప్పుడు ఒక కన్ను మీద ఒక 10 సార్లు చూపిస్తాడు అదే కన్నుని డైరెక్టర్. ఆ షాట్ నాకు చాలా బాగా నచ్చింది ఫస్ట్ హాఫ్లో. అంతే, ఎంత టార్చర్ ఎంత అనుభవించింది ఆ అమ్మాయి అనేసి సింబాలిక్గా చూపించాడు. ఎటువంటిది ఏం లేదు కాబట్టి ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. సో ఖచ్చితంగా చూడండి. డిప్లొమాట్ థియేటర్స్లో ఉంది. నా రేటింగ్ వచ్చి 3/5 గుడ్ అని చెప్తాను. ఖచ్చితంగా చూడమని చెప్తాను. ఒకవేళ థియేటర్లో కుదరకపోతే ఓటీటీలో వస్తుంది త్వరలో. ఓటీటీలో మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. 2 గంటలే, చాలా బాగుంది. నిజంగా జరిగిన కథ చాలా బాగా తీశారు. ఏమంటే ఒకటే మైనస్ ఏంటంటే ఎక్కడ హై ఇవ్వద్దు సినిమా. అబ్బా అసలు సూపర్ గూస్ బంప్స్ సీన్స్ అలాంటివి ఏమీ లేదు, ఫ్లాట్గా వెళ్తుంది. ఇంట్రెస్టింగ్గా నరేట్ చేశారు అంతే. ఓకే, బాయ్.